అగ్రరాజ్యం అమెరికా, రష్యా మధ్య జరుగుతున్న పోరులో ఇప్పుడు భారతదేశం ఇరుక్కుపోయే ప్రమాదం ఏర్పడింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకురాబోతున్న ఒకే ఒక్క చట్టం మన దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేలా ఉంది. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుండి భారతదేశం రష్యా నుండి తక్కువ ధరకు ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తోంది. ఇది మన దేశానికి ఎంతో లాభాన్ని చేకూర్చింది. అయితే మన ఈ చర్య అమెరికాకు తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించింది. రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తుంటే భారతదేశం ఇలా రష్యాకు సహాయం చేయడం ఏంటని అమెరికా భావిస్తోంది. దీంతో ట్రంప్ ప్రభుత్వం శాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025 అనే ఒక కొత్త అత్యంత ప్రమాదకరమైన బిల్లును ముందుకు తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఏ దేశమైనా రష్యా నుండి చమురు, గ్యాస్ లేదా యురేనియం కొనుగోలు చేస్తే ఆ దేశం నుండి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై 500% సుంకం అంటే టారిఫ్ విధిస్తారు. ఒక్కసారి మీరే ఆలోచించండి. 500% సుంకం అంటే మనం అమెరికాకు 100 రూపాయలకు ఒక వస్తువును అమ్మితే దానిపై వాళ్ళు 500 రూపాయలు పన్ను వేస్తారు. దాంతో ఆ వస్తువు ధర 600 రూపాయలు అవుతుంది. అంత ధర పెట్టి మన వస్తువులను అక్కడ ఎవరైనా కొంటారా? కొనరు. ఫలితంగా అమెరికాకు మన ఎగుమతులు పూర్తిగా ఆగిపోతాయి. ఈ చట్టం గనక అమల్లోకి వస్తే భారతదేశంపై దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే రష్యా నుండి చమురు కొంటున్న దేశాలలో చైనా, బ్రెజిల్ వంటివి ఉన్నా అమెరికా ప్రధానంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఏం చేయాలి? మన జాతీయ ప్రయోజనాల కోసం రష్యాతో స్నేహాన్ని కొనసాగించాలా, లేక అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహానికి గురై భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడాలా? ఇది కత్తి మీద సాము లాంటి పరిస్థితి. ఈ అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో భారతదేశం సరైన అడుగు వేయాలని కోరుకుందాం. ఈ తీవ్రమైన విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ సమాచారాన్ని అందరికీ చేరేలా షేర్ చేయండి. జై హింద్.